అడగండి చెప్తా. ఇప్పుడు రేట్లు ఇంత ఇంత 1200, 900, 3000 అని పెడుతున్నారు కదా, సామాన్యులు ఎలా వస్తారు? ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఆ 1200, 900 పెట్టిరు కదా, బుక్ అయినా ఒకసారి చూడు. అంటే ఒక రోజే వీక్ అంతా ఒక రోజే కదా పెట్టింది, మరి ప్రీమియర్స్కే కదా 800, 900, 1200 పెట్టింది. తర్వాత 350 కదా పెట్టింది, కామన్ రేటే కదా. యాక్చువల్గా ప్రీవియస్ చూసుకున్న దేవరదాన్ని చూసుకున్న దానికైతే ఇంకొక 100 రూపీసే కదా ఎక్కువ పెట్టింది, మనం తక్కువ తగ్గట్లేదు కదా. ప్రీమియర్సే కదా మనం 900 పెట్టింది. ఫ్యాన్స్ చూసేది ఈ రోజే చూసేస్తాం, రేపు నుంచి కామన్ ఆడియన్స్ అందరూ చూస్తారు కదా, దాంట్లో తప్పేమున్నది చెప్పండి. మీరు క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్పి మీరు ఒక క్వశ్చన్ చెప్పండి. ఎందుకు ఓకే చెప్పు ఆగండి బ్రో, క్వశ్చన్ చెప్పు, నేను చెప్తా. మీ టీవీ ఛానల్ పేరు ఏంటిది? పీజే. మీ హిస్టరీ చూస్తా, ప్రీవియస్ వచ్చిన దేవరా బాబు కల్కి ఎందుకు రేట్లు వచ్చినప్పుడు అడిగినావు? అడిగినవా? నువ్వు అడిగినవా? ప్రెజెంట్ అది కూడా పాస్టే కదా, ఇప్పుడు అడిగినవా? చెప్పు. ఇప్పుడు వరకు కూడా కాంపిటీషన్ అనేది చాలా బలంగా పట్టుకొని 1200. దేని కాంపిటీషన్? సినిమాల పరంగా కాంపిటీషన్ అనేది కొంచెం పెద్దగా లేపుతున్నారు. అవును, ఖచ్చితంగా అచీవ్ చేయగలరు. మరి హైప్ ఎంత ఉన్నది? హైప్ లేదా బాగా? అవునన్నా, టార్గెట్ ని అచీవ్ చేయగలదని మేము ఇగో ఇప్పుడు కూడా చెప్తున్నా. మీడియా మీరు ఆర్జే టీవీ ఛానల్ ఏనా? పీజేనా? ఒక్క నిమిషం, పీజే కదా. మీరు అన్న 1200 కోట్లు విత్ ఇన్ 10 daysలో కొట్టి చూపిస్తుంది. లేకపోతే నా ఇన్స్టా ఐడియాకి నా నెంబర్ చెప్తా, నాతో డిబేట్ దిగండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి యునానిమస్, ఓకేనా? నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9618746866, ఓకేనా? నా టార్గెట్ ఖచ్చితంగా 1800 crores దాటకపోతే ఫస్ట్ డే 1800 crores దాటాలంటే నువ్వు ఇండియా కూడా ఉండదు. పో బయటికి పోయి అమెరికా పో బ్రో. అమెరికాలో అయితే ఎట్లుంటుంది తెలుసా? వాళ్ళు 2000, 3000 కోట్లు పెడితే ఇస్తారు, ఒక్క రోజున వచ్చేస్తాయి. పోండి మాడిపోండి. నేను ఒక అభిమానంగా చెప్తున్నా, 275 ఎబో గ్రాస్ వస్తుంది. విత్ ఇన్ 10 daysలలో 1000, 1200, మీరు అన్న 200 crores కూడా రీచ్ అవుతుంది. యాజ్ పర్ ఈ కాంచెల్ నాన్ బాహుబలి ఉండదు, ఈ కాంచెల్ పుష్పరాజ్ అనే ఉంటుంది. రాకపోతే సినిమా ఎండ్ కార్డులో అది కాకపోతే నా ఇన్స్టా ఐడి యునానిమస్, నా నెంబర్ కూడా చెప్పినాను. చలో నాతో పాటు డిబేట్ దిగండి, చూద్దాం. ఇప్పుడైనా దిగండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నీకేమన్నా ఉన్నాయా? ఇంతసేపు క్వశ్చన్స్ అడిగినావు కదా నువ్వు.